ఇరాన్ రక్షణ వ్యవస్థను అమెరికా బలగాలు పూర్తిగా తుడిచిపెట్టాయని, ఆ దేశమేక కోలుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆర్భాటపు ప్రకటనల వెనుక వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని ఆయన చేస్తున్న ప్రకటనల వెనుక అమెరికా అంతర్గత రాజకీయాలు, సలహాదారుల నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇరాన్ ఇంకా పట్టుదలగా ఉండడం, మరోవైపు సొంత దేశంలోనే విమర్శలు పెరగడం ట్రంప్ను ఆలోచనలో పడేశాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న అత్యంత కీలకమైన అంశం ఆర్థిక వ్యవస్థ. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది నేరుగా అమెరికాలోని సామాన్య ప్రజల జేబులపై ప్రభావం చూపుతోంది. నిత్యావసరాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పే ప్రమాదం ఉండడంతో అగ్రరాజ్యం ఆర్థికంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ట్రంప్ సలహాదారులు ఆయన్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ తన పంథాను మార్చుకోకపోవడం, యుద్ధం సుదీర్ఘంగా సాగితే అమెరికా ఖజానా ఖాళీ అవుతుందన్న భయం ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా రాజకీయ అస్తిత్వం కూడా ఇక్కడ పణంగా ఉంది. త్వరలో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద సవాల్గా మారాయి. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు డెమోక్రాట్లు సిద్ధంగా ఉండడం, రిపబ్లికన్ ఓటు బ్యాంకు గండిపడే అవకాశం ఉండడంతో పార్టీలోని అగ్రనాయకత్వం ట్రంప్పై ఒత్తిడి తెచ్చింది. యుద్ధం కొనసాగితే అది డెమోక్రాట్లకు రాజకీయంగా ప్లస్ అవుతుందని, అందుకే ఎన్నికల దృష్ట్యా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గడమే మేలని రిపబ్లికన్లు భావిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషణ చేసింది. మొత్తానికి ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని చెబుతున్నప్పటికీ అమెరికా ఇప్పుడు గౌరవప్రదమైన నిష్క్రమణ కోసం ప్రయత్నిస్తోంది. సైనిక శక్తి కంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే మిన్నా అని ట్రంప్ గుర్తించినట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.